హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన భారతదేశంలో 16, 17 శతాబ్దాల్లో ఉన్న రాజులు, చక్రవర్తులు ఎవరైతే మనకు మనము చాలా గొప్ప వీరులుగా చెప్తున్నారు ఈరోజు చరిత్రకారులు. వాళ్ళందరిలో ఒక గొప్ప వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన్ను మొదట్లో తక్కువగా అంచనా వేశారు. ఆయన ఒక శూద్రుడని చెప్పేసి, క్షత్రియ రాజు కాదు అని. సో ఫలితంగా ఆయనకు మొదటి నుంచి అవమానాలు. ఈ పీస్వా మనకు పూనాలోని ఆయన దగ్గర పనిచేస్తున్న ఈ బ్రాహ్మణ సమాజం ఆయన్ను చాలా చిన్నచూపు చూసేది. అసలు నువ్వేంటి, రాజు ఏంటి అన్న భావంలో అలాంటి మహావీరుణ్ణి చాలా అవమానం చేశారు. ఇప్పుడేదో మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అని చెప్పేసి ఇప్పుడు గొప్పగా చెప్తున్నారు, కానీ మొదట్లో చాలా ఆయన్ను ఇబ్బంది పెట్టారు. ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆయన బ్రతికింది కేవలం 50 సంవత్సరాలు మాత్రమే. 1630 నుంచి 1680. ఈ 50 సంవత్సరాల్లో ఆయన కనీసం ఒక 70 యుద్ధాలు చేసి ఉంటాడు, చిన్నవి కానీ పెద్దవి కానీ. సో దానికి సరిపడా ఏ క్షత్రియ రాజు ఉత్తర భారతంలో ఏ క్షత్రియ రాజు కూడా ఆయనతో సరితూగలేడు. ఈ 70 యుద్ధాల్లో చాలా యుద్ధాల్లో ఆయన విజయం సాధించాడు. ప్రతాప్గఢ్, సింహగఢ్ ఇలాంటి చాలా యుద్ధాలు చేశాడు. మనకు చివరికి ఆయనకు కుట్రపూరితంగా ఆయనకు విషం పెట్టి చంపారనేది, బట్ అది పబ్లిక్గా అనౌన్స్ చేయటం లేదు. కానీ చాలామంది మరి చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఆయనకు విషప్రయోగం జరిగి ఆయన రక్తము కక్కుకొని ఆయన చనిపోయాడు, పెద్ద జబ్బు కూడా పడలేదు అని చెప్తారు. బట్ ఈ వీడియోలో మనం ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ క్షత్రియులలోనే రాజులు ఉన్నారు, ఇతర కులాల లేదు అనే ఒక దురభిప్రాయం ఉంది భారతదేశంలో. అది చాలా తప్పు. అన్ని కులాల్లో రాజులు ఉన్నారు.